మనం మన కాంటెంట్ క్రియేషన్ జర్నీలో ఇంకా కొన్ని అడిషన్స్ చేయబోతున్నాం అనమాట. ఐఎమ్ డిసైడింగ్ టు యాక్చువల్లీ గెట్ ఇన్ టు కాంటెంట్ క్రియేషన్ ఫుల్ టైం. హాయ్ ఎవ్రీబడి, హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. మనం మన కాంటెంట్ క్రియేషన్ జర్నీలో ఇంకా కొన్ని అడిషన్స్ చేయబోతున్నాం అనమాట. ఇప్పటిదాకైతే మన హీరో ఉండే నా హిమాలయన్ 450, బట్ ఇది కాకుండా ఐఎమ్ గోయింగ్ టు యాడ్ అ కార్ టు ఇట్, విచ్ ఇస్ ఐఎమ్ డిసైడింగ్ టు యాక్చువల్లీ గెట్ ఇన్ టు కాంటెంట్ క్రియేషన్ ఫుల్ టైం. అండ్ దెర్ ఆర్ సమ్ ప్లాన్స్, కొన్ని అనుకున్నాను అనమాట. సో దాని ప్రకారం లైక్ మనం ఒక కార్ కూడా తీసుకోబోతున్నాము. అండ్ ఇవాళ మనం వెళ్ళి కొన్ని కార్స్ రివ్యూ చేయబోతున్నాము. సో యా, స్టే ట్యూన్. మనం కొన్ని షోరూమ్స్కి పోదాం, పోయి లైక్ టెస్ట్ రైడ్ తీసుకొని అండ్ దెన్ మేబీ కొంచెం టైం తీసుకొని మనం ఒక డెసిషన్ తీసుకుందాం, ఏ కార్ తీసుకుంటే బెటర్ ఉంటుంది అండ్ బెస్ట్ చాయిస్ ఏముంటుంది. సో యా, వెళ్ళి కొన్ని డెసిషన్స్ తీసుకుందాం, కొన్ని డిస్కషన్స్ చేద్దాం. మనం మన బైక్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటాం. ఇక్కడ చూడండి, బైక్ని మొత్తం బట్టల స్టాండ్లో యూజ్ చేస్తున్నారు మా వాళ్ళు. నైటీలు, టవళ్ళు అన్నీ ఆరబెట్టేసిండ్రు. బాయ్. సో యా, మనం స్టార్ట్ అవుదాం, వెళ్ళి షోరూంలో చుట్టూ తిరుగుదాం, ఇక చూద్దాం ఎట్లా ఏముంటుందో. ఓం గణేశాయ నమః, హర హర మహాదేవ్. సో గైస్, మనం కార్ షోరూమ్ వైపు వెళ్తున్నాం అనమాట. అండ్ మనం వెళ్తున్న ప్లేస్ అయితే బోయిన్పల్లిలో ఒక బెనిఫిట్ ఏంటంటే మనకు కావాల్సిన ప్రతి కార్ బ్రాండ్ అక్కడ ఉంటుంది ఆల్రెడీ. సో అక్కడ మనకి మహీంద్రా దొరికిపోతుంది, మారుతి దొరికిపోతుంది, టాటా ఉంటుంది, స్కోడా ఉంది, హోండా ఉంది, హ్యూండాయ్ ఉంది. సో ఇవన్నిటి మధ్యలో మనకు ఒక డీసెంట్ ఆప్షన్స్ దొరికిపోతాయి అన్నమాట. అండ్ నేను కన్సిడర్ చేస్తున్న కార్స్ కూడా మోస్ట్లీ ఇవే బ్రాండ్స్. నేను కన్సిడర్ చేస్తున్న ఫస్ట్ కార్ ఏంటంటే టాటా టిగోర్. ఎందుకో నాకు టాటా టిగోర్ అంటే ఒక ఇన్క్లినేషన్ ఉంది. మా ఇంట్లో ఒక టాటా బండి ఆల్రెడీ ఉంది, మా అన్నది టాటా పంచ్ ఉంది. సో యా, అదొక బయాస్ అయితే ఉంది నాకు. బట్ నాకు తెలిసిన మ్యాటర్ ఏంటంటే వీళ్ళ కార్స్ని ప్యాసింజర్ వెహికల్గా ఇయ్యారనమాట. సో చూద్దాం, వెళ్ళి ఒకసారి అడుగుదాం. బట్ నేను ఈ షోరూమ్ వాళ్ళతో ఒకసారి ఆల్రెడీ మాట్లాడాను. ఒకసారి మాట్లాడితే లేదు సార్ మేము ఇయ్యామన్నట్టు డిస్కషన్ జరిగింది. చూద్దాం, అట్లీస్ట్ ఏం లేకపోయినా అట్లీస్ట్ ఒకసారి డ్రైవ్ చేస్తే కార్ ఎట్లుంది, దాని రిఫైన్మెంట్ ఎట్లుంది అనేది అర్థమవుతుంది కదా. సో నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. అది కాకుండా సెకండ్ ఆప్షన్లో స్విఫ్ట్ డిజైర్ ఉందన్నమాట. స్విఫ్ట్ డిజైర్ అయితే మోస్ట్ కామన్లీ యూజ్డ్ ప్యాసింజర్ వెహికల్. ఇక దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, మనం కళ్ళు మూసుకొని కూడా ఆ కార్ని చూస్ చేసుకోవచ్చు. బట్ పాయింట్ ఈజ్, ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దీస్ కార్స్ అండ్ హ్యావ్ అ సెల్ఫ్ అవేర్నెస్కి, లైక్ ఓకే ఈ కార్ ఇలా ఉంది, ఆ కార్ అలా ఉంది అనుకుంటా. స్విఫ్ట్ డిజైర్తో నాకు ఒక ఇష్యూ ఏంటంటే దాని సేఫ్టీ రేటింగ్, అఫ్ కోర్స్ ఎన్క్యాబ్ రేటింగ్ దానికి 5 స్టార్ వచ్చింది, ఇది అది అన్నీ బాగానే ఉంటాయి. బట్ దట్సే ఎప్పుడైనా మీరు కొత్తగా వచ్చిన స్విఫ్ట్ డిజైర్ని కూడా ఒక పంచ్ చూడండి ఒకసారి, మీరు దాని బాడీని ఫీల్ చేస్తే మీకు అర్థమవుతుంది నేను ఏమంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే వేరేల కోసం కొనడం ఒక డిఫరెంట్ ఇష్యూ. లైక్ వేరే కోసం ఎవడైనా కార్ కొంటున్నాను, బాగానే ఉంది రాబాయ్ కొనుక్కోరాబాయ్ అన్నట్టే అంటారు. బట్ మీకోసం మీరు కొంటున్నప్పుడు అన్నీ చెక్ చేస్తారు. సో ఈ మ్యాటర్ కూడా అలాంటిదే అనమాట. నాకు ఎందుకో దాని బాడీ నచ్చదన్నమాట. లైక్ సేఫ్టీ వైజ్ దట్ ఈస్ నాట్ సంథింగ్ ఐ వుడ్ ప్రిఫర్. అండ్ ప్యాసింజర్ వెహికల్ అంటే మీరు స్ట్రైట్గా చెప్పవచ్చు, సరే నీకోసం కాదుగా రాబోయ్, నువ్వు ఎట్లైనా డ్రైవర్ పెట్టుకుంటావు లేకపోతే ఏదో ఒకటి అట్లాంటివి చేస్తావు అంటే. బట్ డ్రైవర్ పెట్టుకున్నా లేదా నీతో ఒక ప్యాసింజర్ ఎక్కినా సేఫ్టీ మాత్రం కామనే కదా. అందరి ప్రాణాలు అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్ కదా. చూద్దాం లాస్ట్కి ఏ డెసిషన్ తీసుకుంటాము. ఇక దరిద్రం కుదిరితే ఇక లాస్ట్కి స్విఫ్ట్ డిజైరే కొనాలేమో. బట్ యా, ఐఎమ్ పర్సనలీ నాట్ అ మారుతి ఫ్యాన్ because of the safety, but I love the refinement and overall the experience they offer. సో ఇది కాకుండా థర్డ్ ఆప్షన్ మనకి హోండా అమేజ్ ఉందన్నమాట. హోండా అమేజ్ లేదా హోండా సిటీ, హోండా కార్స్ అనుకుంటున్నాం. సో చూద్దాం పెట్రోలా డీజిలా అనేది ఆ షోరూమ్ వాళ్ళతో మాట్లాడితేనే అర్థమవుతుంది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎల్లో ప్లేట్లో ఇస్తారో లేదో తెలియదు ప్రస్తుతానికి. నేను చెప్పేస్తున్నా ఈ కార్ ఆ కార్ అనుకుంటా. బట్ యా, అదొక ఆప్షన్. అది కాకుండా లైక్ ఫోర్త్ ఆప్షన్లో అయితే నాకు హ్యూండాయ్ ఆరా ఉందన్నమాట. బట్ హ్యూండాయ్ కంటే ఐ వుడ్ ట్రస్ట్ మారుతి బెటర్ అని నా ఫీలింగ్. సో యా, ఈ కార్స్ ఉన్నాయన్నమాట, అన్నీ ఒకటే ప్లేస్లో దొరుకుతాయి కాబట్టి మనకు ఒక అడ్వాంటేజ్. తొందరగా చూద్దాం, నా దగ్గర కూడా ఎక్కువ టైం లేదు. మనం ఎన్ని కార్స్ చూడగలిగితే, ఎంత తొందరగా రివ్యూ చేసుకొని వెళ్ళగలిగితే అంత బాగుంటుంది. సో ఫైనల్గా మనమైతే షోరూమ్స్ దగ్గరికి వచ్చేసాము. నేనైతే అలాంటి ఏం ప్రిపరేషన్ చేయలేదు ఏ షోరూమ్కి ముందు వెళ్ళాలని. బట్ మేబీ లైక్ లెఫ్ట్ సైడ్లో ఏదైనా షోరూమ్ ఉంది, అదే తొందరగా వస్తుందంటే దానికే వెళ్ళిపోదాము. హోప్ఫుల్లీ అన్నీ లెఫ్ట్ సైడ్కే ఉండాలి. మనం రైట్కి వెళ్ళేది అంటే సీదా ఇంటికి వెళ్ళాలి అన్నట్టు నా ఫీలింగ్.
లెట్స్ సీ. A few moments later. సో గైస్ మనది హోండా షోరూమ్ అయితే అయిపోయిందనమాట. మనం హోండా అమేజ్ చూసాం, హోండా సిటీ చూసాం. బోత్ ఆర్ లైక్ బ్యూటిఫుల్ కార్స్. చూద్దాం, లైక్ ఒక టెస్ట్ రైడ్ తీసుకోవాలి. ప్రస్తుతానికి అయితే నా టైం లేదు, కొటేషన్ తీసుకొని వచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇక మారుతికి వెళ్దాం. మారుతికి వెళ్ళి వీ విల్ టేక్ అ సేమ్ థింగ్, కొటేషన్ తీసుకొని మేబీ టెస్ట్ రైడ్ ఏమైనా అవైలబుల్ ఉంటే చేసి చూద్దాము. సో ఫైనలీ మనది మారుతి షోరూమ్ కూడా అయిపోయిందనమాట. మారుతి షోరూమ్ దర్శనం చేసుకున్నాం. మనకి ఏదైతే కార్ కావాలో సెలెక్ట్ చేసుకున్నాం. టెస్ట్ రైడ్ కోసం నా టైం లేదు. ఐ హావ్ రిక్వెస్టెడ్ హిమ్, లెట్స్ సీ వస్తే బాగానే ఉంటుంది. సో పక్కకు టాటా ఉంది, టాటాకే పోదాం సీదా. ఏదో టైం వేస్ట్ చేసేంత లేదు మన దగ్గర. సో ఫైనలీ మనది టాటా మోటార్స్లో కూడా దర్శనం అయిపోయిందనమాట. ఇప్పుడు తొందరగా ఇంటికి వెళ్ళాలి, నాకు కూడా మస్తు పని ఉంది. సో టాటా మోటార్స్లో ఒక క్లారిటీ ఏమి ఇచ్చేసారంటే, మేమైతే ఎల్లో ప్లేట్ ఇయ్యం రాబోయే అంటారు. అది మనకు ఆల్రెడీ తెలిసి ఉండే, కాకపోతే మనం ఆశావాదులం కదా. ఒకసారి అడగచ్చు కదా రాబోయే అన్నయ్య, ఒక లోపల అనిపిస్తుంటుంది. ఇప్పుడు అన్న కాల్ చేసి వేరే కార్ కూడా ఒకసారి చూడొచ్చు కదరా అన్నట్టు అన్నాడు. సో మోస్ట్లీ వేరే కార్ కూడా ఒకసారి కొటేషన్ అయితే వస్తుంది మన దగ్గర. ఇదంతా కాకుండా ఒకసారి ఫ్రాన్స్ కూడా చూద్దాం రా అన్నాడు మా వాడైతే. సో వెయిట్ చేద్దాం, సాయంత్రం దాకా మన దగ్గర ఒక ఫ్రాన్స్ది కూడా వస్తుంది. మన సంగమన్న ఒక రైడ్ తీసుకుంటే వీఆర్ గుడ్, మనకు అర్థమైతే అయిపోతుంది. చూద్దాం, మనకైతే మంచి కార్ కావాలి, స్ట్రాంగ్ కావాలి. అది ఫ్రాన్స్ అయినా పర్లేదు, టిగార్ అయినా పర్లేదు, లాస్ట్కి దరిద్రంకి డిజైరే తీసుకోవాలి. ఐ మీన్ లైక్ సి లెట్స్ రైడబిలిటీ వైజ్ అది చాలా బాగుంది, ఇదంతా నాకు కూడా తెలుసు. బట్ ద పాయింట్ ఇస్ సేఫ్టీ ఆల్సో కదా. నా క్యాబ్లో ఇప్పుడు ఎవరైనా కూర్చున్నారు, లెట్స్ డ్రైవర్కే ఇచ్చినాం మనము, డ్రైవర్కి ఏమైనా అయినా కూడా లెట్స్ ఇట్స్ అ బిగ్ హెడేక్ ఫర్ అస్ ఆల్సో కదా. అండ్ హెడేక్ అవన్నీ పక్కన పెట్టండి, ఎవరికైనా నా కార్లో ఏమైనా అయింది అంటే లెట్స్ హౌ విల్ వి లుక్ ఎట్ అవర్ సెల్ఫ్స్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అసలు. ఇప్పుడు మారుతి వాడు కూడా ఆల్మోస్ట్ అదే ప్రైస్ తీసుకొని మనకు ఒక లెట్స్ ఇన్ఫీరియర్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నాడు. ఆ బాడీని మనం ఒక్కసారి కొడితే అయిపోయింది. అది జరగండి 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 రా గుంతలు, ఏం గుంతలు రా. మన ఇండియాలో ఒక వర్స్ట్ కల్చర్ ఏంటంటే ఈ హాంకింగ్ అనమాట. అసలు మనల్ని రియలైజ్ చేస్తారా చేయరా అనిపిస్తుంది నాకు, ఇంత నాయిస్ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నారు. సో ఇప్పుడే నేను ఏమంటున్నానంటే లైక్ నేను కానీ హ్యూండాయ్ ఆరా తీసుకునేది అంటే ఐ వుడ్ రాదర్ గో ఫర్ స్విఫ్ట్ డిజైర్. ఇప్పుడు హ్యూండాయ్ ఈజ్ మోర్ రిఫైన్డ్ ఇవన్నీ అంటే ఐ థింక్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ మారుతి. మేబీ సపోర్ట్ ఇండియన్ బ్రాండ్ రాదర్ దెన్ గోయింగ్ దర్. అఫ్ కోర్స్ మారుతి సుజుకి అంటే ఇండియా జపాన్ ఉంది, బట్ స్టిల్ I would want my money to be in India. I would like first of all want to give all my money to Tata and ask for Tigor, but they are not at all willing to give that car. చూద్దాం, ఇంకొక జుగాడు ఉంది మన దగ్గర. ఆ జుగాడు చేసిన తర్వాత ఔరబాయ్ అవుతలేదంటే గమ్మున వెళ్ళి స్విఫ్ట్ డిజైర్ బుక్ చేసుకోవాలి. ఇక రోడ్స్ అన్నీ బ్లాక్ చేసేస్తారు, ఎప్పుడు అంటే అప్పుడు ఇరగొట్టేస్తారు. మళ్ళీ వీళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు అయితే నీతులు బాగానే మాట్లాడతారు. అరే నీతులు మనుషులకే అంటే సిటిజన్స్కే ఉండాలా, గవర్నమెంట్కి వద్దా నీతులు? ఇరిగిపోయిన రోడ్లు, మా పెట్రోల్ ఇంతంత వేస్ట్ చేసిన తర్వాత మా బండ్లు మైలేజ్ చేయక 100 ఇష్యూస్ వచ్చి మేము మెకానిక్ల దగ్గర తిరుక్కుంటాం. వాటికి ఉండవు అసలు లాజిక్స్, ఎథిక్స్. అప్పుడప్పుడు మనం ట్యాక్సెస్ కట్టి కూడా ఒక థర్డ్ క్లాస్ లైఫ్ బతుకుతున్నాం అనిపిస్తుంది నాకు. నేనేం ఇండియన్ పోలీస్కి అగెయిన్స్ట్ కాదు, బట్ ఎన్నిసార్లు అయితే నా కన్ఫ్రంటేషన్ ఒక పోలీస్ వాళ్ళతో ఏంటో ఐమ్ నాట్ హ్యాపీ విత్ ద ఎక్స్పీరియన్స్. అవును, ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వచ్చు కదా, జస్ట్ బ్లేమ్ గేమ్ ఆడతారు. ఈ రోడ్లు మెయింటైన్ చేసేది జిహెచ్ఎంసీ, ట్రాఫిక్ని మేనేజ్ చేసేది మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్. బట్ అదే మొత్తం ఓనర్షిప్ ఇది ట్రాఫిక్ పోలీస్కి ఇచ్చేసి లేదా జిహెచ్ఎంసీకి ఇచ్చేస్తే అయిపోయింది కదా. దాన్ని మేనేజ్ చేయాలా? మేనేజ్ అంత చేయడం అంత ఈజీ కాదంటే మరి ఎందుకు వచ్చారు పవర్లో? లేదు భయ్, మా దగ్గర మేనేజ్ చేసే కెపాసిటీ లేదు, మేము మంచి రోడ్లు ప్రొవైడ్ చేయలేము, ఇవన్నీ ఉంటాయి, మీరు పవర్లోకి రావద్దు కదా. వీ షుడ్ బి జడ్జింగ్ దెమ్ బేస్డ్ ఆన్కి లైక్ అరే ఎవడైతే రోడ్లు కట్టిస్తాడో వానికే అది ఇస్తారా ఓట్ ఇస్తాం. ఐఎమ్ నో పార్టీ సపోర్టర్, నో హేటర్, మై ఓన్లీ డిస్సాటిస్ఫాక్షన్ ఇస్ విత్ మై లైఫ్. గుంతలు అమ్మ, గలీలో ఏ గలీలోకి వెళ్ళినా స్పీడ్ బ్రేకర్లు. పిల్లల కోసం స్పీడ్ బ్రేకర్లు కడతారు, రేపటి రోజు పిల్లల కోసం రోడ్లు కూడా కట్టుకోండి. మరి ఎవరింటి దగ్గర అక్కడ కట్టుకున్నాడు, అవురా పోయి నా ఇల్లు నేను కట్టుకున్నా, నేను ఇష్టమైనప్పుడు స్పీడ్ బ్రేకర్ వేసుకుంటాను మాట్లాడు. సో దిస్ ఈజ్ నెవర్ ఎండింగ్ డిబేట్. మనం దీన్ని ఎండ్ చేసి లెట్స్ క్లోజ్ ద వ్లాగ్. అండ్ ప్రస్తుతానికైతే కార్ సెలెక్షన్ నేను ఇప్పటిదాకైతే చేయలేదు,
ఏది తీసుకోవాలనేది ఫిక్స్ అయితే ఇంకా కాలేదు. బట్ ఇక ఫిక్స్ అయితే అవ్వాల్సిందే కదా, లాస్ట్కి తీసుకుందాం అనుకుంటున్నాం. కీప్ అన్ ఐ ఆన్ లైక్ వాట్ విచ్ ఇస్ ద కార్ ఐమ్ సెలెక్టింగ్ అండ్ వాట్ ఈస్ ఇట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ యాజ్ ఫుల్ టైమ్ కంటెంట్ క్రియేటర్. అండ్ విష్ మీ లక్ యాజ్ వెల్ యార్. ఐ డోంట్ నో, ఐ ఫీల్ లైక్ ఐమ్ టేకింగ్ అ లాట్ ఆఫ్ రిస్క్ విత్ అ లాట్ ఆఫ్ థింగ్స్, మై ఫినాన్సెస్, my responsibilities, my life in general. So yeah, thank you so much for watching my vlog. Take care. Bye bye.